స్వాముల వారికి హలో హలో అయ్యా మీరు ఎవరు ఎటు పోతాను? నేను మాది పుష్పగిరి పట్టణం. నా పేరు విప్రవర్గులం. విప్రవర్గులు అంటే మీరు భావనలం. నాకు కుష్టి వ్యాధి అయ్యాను. దూరం 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 నాకు కుష్టి వ్యాధి అయ్యాను. దూరం దూరం మా భార్య సుగుణవతి. మాది పుష్పగిరి. దూరం దూరం ఉండు. భార్య ఎంత దూరం ఉంది. మందుడు హలో శ్రీ మధురాట్ పోతులూరు సుగుణవతి అని కందురే చెలియా నా యొక్క నామము లీలావతి అందు. మాది పుష్పగిరి పట్టణము. నా భర్త పేరు రామశాస్త్రి. నా భర్త వ్యాధితోని బాధపడుతున్నాడు. మేము అడవిలో ఊరు వదిలిపెట్టి చెట్టనగా పుట్టనగా నా భార్యను భర్తను తీసుకొని నేను ఈ అడవిలో వెళ్ళుచున్నాను కదా. నాదా ఏమి కష్టం వచ్చా నీకు? ఈ ముసలాన్ని పట్టుకొని ఎటు తిరుగుతావు, ఎటు పట్టకపోతావు, ఎటు మోస్తావు, ఏంది నీ గోస? ఇది కథ ఏంది? కట్టలేరిన దానికన్నా కాపురమే మేలు, దానికన్నా నా పురుషుడే మేలు. నాదా ఏమి కష్టం వచ్చా నీకు? శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మణ స్వాముల వారికి నాకు నడవ శాతనైతే లేదు. నేను ఇక్కడ చెట్టు కింద కూర్చుంటా. నన్ను పుట్టినింటికి పొమ్మంటున్నావా? అట్టులెందుకు ప్రాణ నాయకో నిన్ను మట్టు పైనను విడవాజాలను
కష్టాలు నేను బాపుకుంటూ ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుక్కుంటా వెళ్ళిపోదును కానీ నిన్ను వదిలిపెట్టి నేను ఎలా ఉండదాను స్వామి. నామాను ఆరే ప్రాణేశ్వర, నీ యొక్క బాధకు భరించలేక నీ శరీరాన్ని నా పొంగుతోని చుట్టి నీకు ఆయాసం లేకుండా చేశాను కదా. కూడా కలిసింది అదే ఇదే ఏదలుస్తలేదు. అయ్యకి ఛార్జింగ్ పెట్టి తీసేది ముట్టినా చేయంబో నొచ్చునే నీవు ఈగు పెట్టుల కట్టు కొట్టువే సర్వేశ్వర, మనకు ఏం కష్టం. అయ్యో రామ దైవమయ ఏమి చేతు నేనెందుకు అయ్యో రామా దైవమయ ఏమి చేతు నేనెందుకు ఈ అడవిలోన తెల్లారబట్టే ఈ అడవిలోన పొద్దుంటే అడవిలోన తెల్లారబట్టే అడవిలోన పొద్దు పడితే అడుగు తీసి అడుగు వేస్తే చెప్పరాని ఆయాసమయ
దేవుడు మొక్కపోయినావా మరి? మేము తిరగడానికి ఇస్తాను. మేము పోరాట యాత్రలో భగవంతుడు మా పైన ఎక్కడ చూస్తాడో ఎక్కడ కూడా దేవుడు అబ్బా, నేను పట్టుకున్నట్టు ఉంటున్నా ఉండు, లేకపోతే ఇచ్చిపెట్టిపోతున్నా. నాకు పూర్వజన్మ పుణ్యవారం నేను పట్టుకొని ఎట్టాడు, నువ్వు నిష్కాటెట్టలేవు. ఈ అడవిలో ఇచ్చిపెట్టిపోతే ఈ కాతుల దూరాన్ని కారాలు ఈ చీమల దూరాన్ని చిట్టాలు, ఈ గద్దల దూరాన్ని పెద్ద అడవి లోపల నిన్ను వదిలిపెట్టిపోతే నువ్వు కాకుల గద్దలకు అవుతావు. నేను చెప్పినట్టు నేను ఆ భగవంతుడు ఎప్పుడు దొరుకుతుందో మనకు, నీ కష్టం ఎప్పుడు తెల్లారను. శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేణ స్వాముల వారికి తగ్గులేదట్టున్నాడు. ఆ పుణ్య దంపతులు రోజా హీటులై మూర్చపోయి పడుతున్నారు కదా, వారిని నువ్వు లేపలేదు. చూడు. ఓం హ్రీం శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. నాయనా నువ్వు లేము. ఆ సర్వేశ్వరుడికి నా యొక్క పూజలు పుణ్యంగా మారి నా నాదుడు పూర్వ స్థితికి వచ్చి నాకు ఆ భగవంతుని కృప వల్ల నా భర్త రోగం నయమైనది కదా. స్వామి హరినారుడవ మాకు తెలవాదేమి దేవాదేవో స్వాముల వారికి ఓహో తల్లి తరుణి పోతులూరి వీర బ్రహ్మమునే తరుణి పోతులూరి వీర బ్రహ్మమునే తరుణి పోతులూరి తల్లి బ్రహ్మమునే పోతులూరి తల్లి బ్రహ్మమునే పోతులూరి ధరణి శ్రీ గడియాల పురమందు వెలసిన ధరణి శ్రీ గడియాల పురమందు వెలసిన తల్లి బ్రహ్మమునే పోతులూరి తల్లి బ్రహ్మమునే పోతులూరి. ఓ భక్తులు పుణ్యభక్తులారా, నీవు చాలా ప్రతిభతవు. నీ భర్తయు మోగనితో అయిపోయింది కదా, నీవు చాలా ప్రతిభతవు. నీకు పుత్ర సంతానం ఇచ్చేదను. నువ్వు చల్లగా పడుతున్నావు. స్వామి మీకు ఇవే మా వందనములు. మేము మా గ్రామంలోకి పోయి మేము సంతోషంగా మా సంసార జీవితాన్ని చేసుకుంటాం. సరే అలాగే వెళ్తున్నాం. శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేణ స్వాముల వారికి ఒరే సిద్ధయ్య, మనకు చాలా ఆలస్యం ఉన్నది. ఆ మునిపెట్ట విశ్వబ్రాహ్మణుడు మందలిపోయిన చూద్దాం. राधा कृष्ण हरि भवानंद हरि రాధా కృష్ణ హరి భవానంద హరి राधा कृष्ण हरि भवानंद हरि రాధా కృష్ణ హరి భవానంద హరి राधा कृष्ण रामो हरि हरि రాధా కృష్ణ రామో హరి హరి भवानंद रामो हरि हरि భవానంద రామో హరి హరి. శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేణ స్వాముల వారికి चारिणे वेणुडे ना पेरू मना चारिणे वेणुडे చారిణే వినుడే चारिणे वेणुता
మదనాచారి. మదనాచారి అంటే ఏమిటోలయ్యా మీరు? మేము కంచర వాళ్ళం. అందరు వాళ్ళు ఏ పని చేస్తారు? లోహం కరిగించి పాత్రలు చేసే కులం. ఏవి మన రాదండి పోలేతారా? ఈ బతిని రాసావి షటర్లో పెట్టింది నువ్వేనా అయ్యా? మరి మొన్న ఇచ్చినా మరి చేసినావా? చేసినాం. చేసినావా? ఏ సిద్ధయ్య, ఒరే సిద్ధయ్య, ఆ మునుపెట్ట విశ్వ బ్రాహ్మణుడు అక్కడ పనిచేసుకుంటున్నారు కదా, వారిని మందలించదు. శ్రీమతిరాట్ పోతులూరు వీరబ్రహ్మేల స్వాముల వారికి సన్యాసిరు కూడా సరగున ఇటు రాను. 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 మా ఆజ్ఞలే నీది నా ఇంటికొస్తేవి. మా ఆజ్ఞలే నీదే నా ఇంటికొస్తేవి. నా ఆజ్ఞలే నీది నా ఇంటికొస్తేవి. నా ఆజ్ఞలే నీదే నా ఇంటికొస్తేవి. ఓ సన్యాసి, నా ఆజ్ఞ లేనిదే మా ఇంటికి వస్తేవి ఎందుకు? ఓహో, అలాగంటుడు. మదనాచారి వాణి మందాలు భగవతి. శ్రీవాణి మందాలి భగవతి. మదనాచారి వాణి మందాలు భగవతి. శ్రీవాణి మందాలి భగవతి. దాహమగు చుండె తప్పిగా తీర్చండి. దాహమగుచునుండే నాపి గణించండి. ఓ మదనాచారి గారు, నేను తిరుక్కుంటూ వస్తున్నాను కదా, నాకు దాహం అవుతున్నది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి స్వామి. నాకు తీరిక లేదు నయముతో వినవయ్యా. 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 ఈ కంచులో హంబు కరిగించుతున్నాను. ఈ కంచులో హంబు కరిగించుతున్నాను. ఈ కంచులో హంబు కరిగించుతున్నాను. ఈ కంచులో హంబు కరిగించుతున్నాను. ఓ సన్యాసి, నాకు తీరిక లేదు, ఈ కంచులో కరిగించుతున్నావు. ఓహో, అలాగంటుడా. ఎటులైనను లేసి మంచి నిలువండి. లేచి మంచి నిలువండి. దాహమగు చుండె తప్పిగా తీర్చండి. దాహమగుచునుండే నాపి గణించండి. ఎటులైనను లేసి మంచి నిలువండి. తోడనను లేచి మంచి నిలువండి. ఓ మహాచారి గారు, నాకు దాహం అవుతున్నది, నేను ఆపుకునేంత శక్తి లేదు నాయన, నాకు దాహం అవుతున్నది, ఏమి నాయన మంచి నీళ్ళు. ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన. ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన. ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన. ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన. ఈ కంచులో హంబు ఇదిగో తాగండి మీరు. 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 ఓహో మదనాచారి గారు, నేను దాహమని అడుగుచుంటే నువ్వు కంచులో హంబు ఇచ్చి తాగమంచుంటావా? అలాగే తాగదన్నారా? ఓహో మదనాచారి గారు, నేను దాహమవుతుంటేనో కంచులో హంబు నాకు ఇచ్చినావు కదా, నీకు కొంత శాపం పెట్టేదన్నా. రాధాకృష్ణ హరి రాధాకృష్ణ హరి భావానంద హరి. రాధాకృష్ణ హరి భవానంద హరి. రాధాకృష్ణ హరి భావానంద హరి. రాధాకృష్ణ హరి భవానంద హరి. రాధాకృష్ణ రావో హరి హరి. ఆ యొక్క మునుపెట్ట విశ్వబ్రాహ్మణుడు ఎంత పని చేసినను ఆ బూడిదే చిన్నముగా వాడుకొని అష్ట దరిద్రులయ్యే వాళ్ళు ఉండురుగాక, నేను వీరభోగ వసంతరాయుడై వచ్చినప్పుడు వారి పాపం విమోచనము కదా. నాకు ఒక ఆలోచన కలిగింది. సముద్ర నదీ తీరంలోకి పోయి మనకు దేవదారి పుష్పాలు తీసుకురమ్ము నాయన. అలాగే స్వామి, అటునే వెళ్ళి మనం. విధము తెలపండి.
నిలువాగాలనే అవసయాలో నీ రాజానే త్రినేటిక నిలువగాలనే నేను త్వరగా సమాధికి పోయేదానమ్మో అవసయాలో నేను త్వరగా సమాధికి పోయేదానమ్మో. ఓ గోవిందమ్మ ఆ స్వామి. నేను త్వరగా సమాధి చెందుతాను. ఆహా ప్రాణేశ్వర, నువ్వు మాట్లాడేది ఏమిటి స్వామి? జీవ సమాధి నొందుతానంటున్నారా? అవును స్వామి. అయ్యో అయ్యయ్యో నా జీవితే సారా నీవింకో ప్రాణనాదో అయ్యయ్యో నా జీవితేశ్వర నీవింకో ప్రాణాలలో అయ్యో బాలలు చిన్న వరాలు గలరయ్యో ప్రాణనాదో అయ్యో బాలలు చిన్న వరాలు గలరయ్యో ప్రాణాలలో ఆ ప్రాణేశ్వర, మీరు జీవ సమాధి నుండడమా? అవును. నేను ఎలా జీవించగలను? ఈ భూమిపైన మీరు లేకుండా ఎలా నిలవగలము, నిలిచి మాట్లాడగలము స్వామి? ఓ అలాగనుకుంటువా? శ్రీరాజాడే ప్రియమరలం శంభో నిలువాగే అవసయాలో ఆ స్వామి. నీ రాజానే త్రిమనాభం శంభో నిలువాలే హంసాయలో మానవీరానమ్మ శంభో నిలచోలే అవసయాలో మనవీర నారాయణమ్మ శంభో నిలసోలే ఓ చెలి గోవిందమ్మ, ప్రాణేశ్వర, మన యొక్క కుమారుల వంశము నిర్వంశమవును. ఆ యొక్క మన కుమార్తె వంశమే మనకు పూజలు పునస్కారాలు జరుపుతున్నారు కదా. అయ్యో ప్రాణేశ్వర, అలా మాట్లాడుతున్నారా? అయ్యో సమయానికి సిద్ధాడు లేరాయే ప్రాణనాదో అయ్యో సమయానికి సిద్ధాడు లేడాయే సిద్ధాడచ్చడిగితే ఏమని తెలుతోను ప్రాణనాదో అడచడిగితే ఏమాని తెలుపుదో ప్రాణాలలో ఆహా ప్రాణేశ్వర, సిద్ధడు వచ్చి అడిగితే నేను ఏమని చెప్పుదును? ఆ సిద్ధన్ని మన సొంత కుమారుని కంటే ఎక్కువ చూసుకున్నాం కదా. ఆ సిద్ధడు నిలవగలడా? మాట్లాడు ఎలా బాధపడతాడో తెలుసు కదా స్వామి మీకు. ఓహో లేకుండా అలాగనుకుంటువా? పంచామి గురువారం బాగా ఉన్నదే రేపో చిన్నివారో. పంచమి గురువారము భగాయున్నది రేపో హంసాయలో నేను 170
172 సంవత్సరాలు కలియుగంలో ఉన్నా కదా ఆ. నేను ఇప్పుడు జీవ సమాధి చెంది నేను వీరభోగ వసంతరాయ ఇప్పుడు జన్మించగలను తల్లి. అయ్యో స్వామి ఏం చేయదుము కదా. ధరణి శ్రీ కడియాల పురమందు వెలసేనా మరువాక మిన్నుల మదిలోగా దలిచేదో ప్రాణాలో ఆహా ప్రాణేశ్వర ఏమి చేయదుము. ఇక మీ నామస్మరణే మాకు ముక్తి కదా. మీ నామస్మరణ చేసుకుంటూ ఉండేదం కదా. ఓహో చెలి గోవిందమ్మ, నీకు ఒక ముఖ్యమైన విషయం తెలిపాను విను. తెలుపు స్వామి మన ప్రాణేశ్వర. మన పోతుడు వేచారి వచ్చి నిన్ను ఎన్ని బాధలు పెట్టినాను నువ్వు పుస్తే బట్టెలు ఆ యొక్క కుంకుమ ఎవి గాని మట్టలు గాని తీరాలి తల్లి. ఆహా ప్రాణేశ్వర అలాగా. తల్లి గోవిందమ్మ, చెప్పు. ఈ యొక్క సమాధిపై బండరాయి వేయము. శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇట్లు సిద్ధయ్య పూలు తీసుకొని వచ్చి చూడగా ఒక మునీశ్వరుడు ఎదురై మీ గురువు గారు జీవ సమాధి చెందినారని చెప్పాను. అప్పుడు సిద్ధయ్య బయట శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి నమ్మి వచ్చి తినయ్యా నా పాలి దైవానా అమ్మాయి పిలవారమ్మవో. వీరబ్రహ్మవో. కమ్మేయ
గురువు జాడ తెలుపమని గోవిందమ్మని ప్రశ్నించు. జనరే జనకుడేడి అనుమానించగా నీవు అతివేగములను స్వామి తెలిపెదా తల్లి గురువి జాడ తెలుపావే గురువి జాడ తెలుపావే చోటనున్నాడో ఎరుగుతుము నాకు చోటనున్నాడో ఎరిగించుము నాకు అతివేగమున వెలుపు అసలు దంపగా అవే గాడాలి పావే తల్లి గోవిందమ్మ మా గురుని జాడ ఎక్కడో నాకు తెలుపుము. ఆ సిద్ధ గురువు జాడ తెలుపమనుచున్నావా? ఏమి చేయదు సిద్ధ, ఏమని తెలుపుదు సిద్ధ? నిన్ను వేగమున పూలకు తోలి సమాధిలో చేరినాడో దత్తరమూర్తి నిండి ఉన్నాడో నిన్ను సొంత కుమారుని కంటే ఎక్కువ చూసుకున్నాం. గురు శిష్య బంధంలో ఎంతో గొప్పతనం. అయినా ఆ స్వామి లేడు సిద్ధ, ఇక నుండి మనకు లేడు. సమాధిలో చేరినాడు సిద్ధ. ఇక నీవు నీ ఇంటికి వెళ్ళి సుఖంబుగా ఉండుము సిద్ధ. తప్పదు సిద్ధ. నా గురు బ్రహ్మ నన్ను పూజకు గోలే నా గురు బ్రహ్మ నన్ను పూజకు గోలే సమాధిలో కూర్చున్నావో లేక నా వారిని ఉన్నావో
స్వాముల వారికి స్వామి నేను నా తలపాటు నేను ఎంత పిలిచినా నేను రావట్లేదు. నేను నా తలపాలు కొట్టుకొని ఇక్కడనే చచ్చిపోతాను కదా. సిద్ధయ్య దుఃఖించకము నాయనా. నాలాగా దేశాలు తీసుకుంటూ కాలజ్ఞానం చెప్పుకుంటూ శిష్టులను రక్షించి దుష్టులను సంహరించము. నీవు వివాహం చేసుకొని నువ్వు పుత్ర సంతానము కలిగి నువ్వు నాలోకనే నువ్వు సమాధి చెందగలవు నాయన. శ్రీ మధురాట్ పోతులోని మీద బ్రహ్మేంద్ర స్వాముల వారికి సిద్ధయ్య నా తాకోలు ఈ కమండలము ఈ నా జపమాల తీసుకొని నా గుర్తుగా ఉంచుకోము నాయన. శ్రీ మధురాట్ పోతులోని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి బ్రహ్మం నాలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి తోటి శ్రీ మధురాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర సమాప్తమైనది. రేపు ఉదయం పొద్దున ఒడిబియ్యం మోసేవారు కట్నాలు తీసుకొచ్చేవారు ఎవరైనా వచ్చి ఒడిబియ్యం